గ్రీన్ చికెన్ చేయడానికి కావలసిన పదార్థాలు: హాఫ్ కేజీ చికెన్, ఒక 3 తరిగిన ఉల్లిపాయలు, కారానికి సరిపడే చిల్లీస్, ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బాదం అండ్ సారా పలుకులు, ఒక 20 దాకా మిరియాలు ఘాటు కోసం, పుదీనా ఇంకా కొత్తిమీర. ముందుగా ఈ చికెన్ని బాగా ఉప్పు నీళ్ళలో నానబెట్టి దాని తర్వాత కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మ్యారినేషన్కి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం చూసేద్దాం. ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్, ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 4 లవంగాలు, ఇలాచీ వేసాక మనం దీన్ని మంచిగా కలుపుకొని ఒక 15 మినిట్స్ ఈ చికెన్కి రెస్ట్ ఇద్దాం. ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పడతాయి 15 మినిట్స్ పక్కన పెట్టేస్తే. ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్లో మనం ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే దానికి టేస్టే వేరండి. ఇప్పుడు దీన్ని ఒక 15 మినిట్స్ పక్కన పెడతాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఈ మసాలాలన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. మూత పెట్టేసి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. హీట్ అయ్యాక సరిపడే ఆయిల్ వేసుకుందాం. ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాజీరా వేసుకుందాం, దాల్చిన చెక్క, ఆనియన్స్ వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఆనియన్స్ త్వరగా వేయడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని దీంట్లోకి వేసేద్దాం. ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాము. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి వాటర్ పైకి వచ్చే వరకు వెయిట్ చేద్దాం. లిడ్ క్లోజ్ చేసినప్పుడు మనకు వాటర్ పైకి వస్తాయి. సో అప్పుడు ఈ మిక్సీ చేసిన మసాలానంతా ఈ చికెన్లోకి వేసేద్దాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం.
ఇప్పుడు కాసేపు లిడ్ క్లోజ్ చేద్దాం. ఇప్పుడు ఆయిల్లో మసాలా అంతా ఫ్రై అయ్యే టైంలో కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, కొంచెం కసూరి మేతి వేసి బాగా ఒకసారి కలుపుకోండి. ఈ టైంలోనే మీకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తే కనుక వేసుకోండి కొంచెం. ఇప్పుడు చికెన్ ఉడికేదాకా లిడ్ పెట్టి క్లోజ్ చేసేద్దాం ఒక 5 to 10 minutes. ఆయిల్ పైకి తేలేదాకా చికెన్ని ఉడికిద్దాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక వేడివేడి అన్నంలోకి ఈ గ్రీన్ చికెన్ వేసుకొని తింటే యమ్మీగా స్పైసీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక్క లైక్ చేయట్లేదండి. లైక్ కూడా చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ.